ఐడియల్ వెయిట్, ఓవర్ వెయిట్, ఒబిసిటీ, మార్బిడ్ ఒబిసిటీ. ఇప్పుడు 4 రకాల టైటిల్స్ ఉన్నాయి. ఎన్ని కేజీలు ఉండాల్సింది, ఎన్ని కేజీలు పెరిగితే ఈ టైటిల్స్ మారుతూ ఉంటాయి అనేది వరుసనే ఒక్కొక్కటి ఆలోచిస్తే, ఎత్తుకు తగ్గట్టు బరువు కరెక్ట్గా ఉండాల్సినంత ఉంటే దాన్ని ఐడియల్ వెయిట్ అంటారు. ఎగ్జాంపుల్కి నేను 58 కేజీలు ఉండాలి. నేను ఎప్పుడు 57 లోపే మెయింటైన్ చేస్తాను. అంటే 1 కేజీ కూడా పెరిగినట్టు నేను ఎప్పుడు చూసుకోకూడదని నియమం పెట్టుకున్నాను. కాబట్టి ఇప్పుడు నేను ఐడియల్ వెయిట్లో ఉన్నాను. మొట్టమొదటిది నేను ఉండాల్సిన 50 ఎందుకంటే నేను దాటి 5 కేజీలు పెరిగాను అనుకోండి, ఓవర్ వెయిట్ అంటారు. 10 కేజీల లోపు కనుక ఐడియల్ వెయిట్ నుంచి 10 కేజెస్ లోపు ఎవరైనా ఇంక్రీజ్ అయితే అప్పుడు మీ టైటిల్ని ఓవర్ వెయిట్ అంటారు. 10 కేజీల లోపు పెరిగితే. 10 కేజీలు దాటి నేను పెరిగాను, 58 ఉండాలి, 58 ఉండటం బదులు 68, ఇక 69 స్టార్ట్ అయిందంటే ఒబిసిటీ అంటారు. సత్యనారాయణ రాజు ఒబిసిటీ అనాలి అప్పుడు నన్ను. ఎందుకంటే ఉండవలసిన దానికంటే 10 కేజీలు దాటి పెరిగితే ఒబిసిటీ అనే టైటిల్ యూజ్ చేయాలి. ఉండవలసిన బరువు కంటే 25 కేజీలు దాటి పెరిగితే అప్పుడు దాన్ని మార్బిడ్ ఒబిసిటీ అనే టైటిల్తో యూజ్ చేయాలి. అంటే ఐడియల్ వెయిట్, ఓవర్ వెయిట్, 10 కేజీల నుంచి 25 కేజీల మధ్యలో పెరిగితే ఒబిసిటీ, 25 కేజీలు దాటి పెరిగితే మార్బిడ్ ఒబిసిటీ. టోల్ గేట్ల దగ్గర బిల్లు కట్టించుకునే దగ్గర చూడండి, యంత్రాలు, భారీ యంత్రాలని రాసి ఉంటాయి కదా. అలాగే ఊబకాయము, భారీ ఊబకాయము పెరిగే కొద్దీ లక్షాధికారి, కోటేశ్వరుడు, డబ్బులు పెరిగే కొద్దీ టైటిల్స్ మారుతాయి కదా. కేజీలు పెరిగే కొద్దీ కూడా ఇట్లా టైటిల్స్ మార్చుకోవాలి. మీది ఏ టైటిలో మీరున్న వెయిట్ని బట్టి మీరే పెట్టుకోండి. ఒబిసిటీ, మార్బిడ్ ఒబిసిటీ ఉన్నా కానీ ఐడియల్ వెయిట్లోకి వెళ్తే హెల్దీ, స్లిమ్గా, సన్నగా ఉంటే దానంత సుఖం మరొకటి ఉండదు. కాబట్టి బరువు తగ్గడానికి మనం చెప్పే హెల్త్ టిప్స్ అన్నీ వీడియోస్ రూపంలో చాలా ఉంటాయి. మీరు ఇంట్లో సేఫ్గా, హెల్తీగా వెయిట్ తగ్గడానికి వాటిని చూడండి, ఆచరించండి.